కోర్టు సమస్యలను రాజీ మార్గంలో డిసెంబర్ 14న లోక్ అదాలత్ల ద్వారా పరిష్కరించుకోండి. సీనియర్ సివిల్ జడ్జి జూనియర్ కోర్టు జడ్జిలు తంగమణి, రాహుల్ అంబేద్కర్ కొన్ని ఏళ్లుగా పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు వారిపై నమోదైన కేసులను వారిపై పెట్టిన వ్యక్తుల ద్వారా రాజీ మార్గంలో ఆ కేసులను కొట్టివేసుకునేందుకు డిసెంబర్ 14న డోన్ కోర్టులో లోక్ అదాలత్ ద్వారా న్యాయస్థానం అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సీనియర్ కోర్టు సివిల్ జడ్జి తంగమణి, జూనియర్ కోర్టు సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్లు మీడియా ద్వారా తెలిపారు. వారు మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు డోన్ కోర్టులో పలు పోలీస్ స్టేషన్లకు చెందిన సిఐలు, ఎస్ఐలతో పలు కేసులకు సంబంధించిన కేసుల పరిష్కారం గురించి చర్చించామని, ఆ కేసులకు సంబంధించిన వ్యక్తులతో రాజీ మార్గంలో కేసులను కొట్టివేసుకున్నట్టుకు డిసెంబర్ 14న న్యాయస్థానం అవకాశం కల్పించినట్లు వారికి తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డోన్ సీఏ ఇంతియాజ్ బాషా, బేతంచెర్ల సీఏ వెంకట్రామరెడ్డి, డోన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి, పలు పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. And we try and settle those matters also. No? And one more thing, ప్రతిసారి అడ్వకేట్స్ నుంచి మాకు ఒక రిప్రజెంటేషన్ వస్తూ ఉంది. మేడం గారు కూడా చెప్పుకున్నారు లాస్ట్ టైం, మన డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇఫ్ ఆన్ రికార్డ్ ఎవరైనా అడ్వకేట్ ఉంటే టేక్ దెమ్ ఇంటూ కాన్ఫిడెన్స్. వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయండి. వాళ్ళు గొడవ పెట్టేస్తున్నారు, మాకు సార్ చెప్పకుండా మ్యాటర్ అన్ని సెటిల్ అయిపోతున్నాయి సార్ అని చెప్పి. సో అవర్ సిన్సియర్ అడ్వైస్ ఇస్ దట్ మీరు ఆన్ రికార్డ్ వకాలత్ చేసి మెమో ఆఫ్ అపీరెంట్ చేసి ఎవరైనా అడ్వకేట్ ఉంటే give an intimation to them that so and so matter లో మాట్లాడుతున్నాము అని చెప్పి ఖచ్చితంగా ఇంటిమేట్ చేయండి అడ్వకేట్కి. అండ్ ప్రిఫరబుల్లీ అవార్డ్ ఫామ్ లో అడ్వకేట్ అండి. నేను డోన్ ఎమ్మెల్యేసీ చైర్పర్సన్ తంగమణి, మరియు నాతో పాటు ఈరోజు పీడిఎం గారు రాహుల్ అంబేద్కర్ గారు ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏమంటే నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 14వ తారీఖున మెగా లోక్ అదాలత్ అనేది ఈ కోర్టు ప్రిమిసెస్ నందు జరపబడును. ఇందులో ముఖ్యంగా సివిల్ తగాదాలు, కాంపౌండబుల్ అఫెన్సెస్ మరియు భార్యాభర్త తగాదాలు, పిఎల్సి కేసులు, బ్యాంకు కేసులు, తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి సంబంధించినటువంటి కేసులు, మున్సిపాలిటీకి సంబంధించిన కేసులు, టెలిఫోన్కు సంబంధించిన కేసులు, కొలాయి పన్నులు, ఏ రకమైనటువంటి సివిల్ లిటిగేషన్ ఉన్నా కూడా పూర్తిగా ఉచితంగా బోత్ ద పార్టీస్ సమక్షంలో పరిష్కారం చేస్తాము. అప్పటికప్పుడే అవార్డు ఫామ్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా రాజీ అయినటువంటి కేసుల్లో వాళ్ళు ఏమన్నా కోర్టు ఫీజులు కట్టినట్లయితే అవి కూడా పూర్తిగా వాళ్లకు వాపసు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కోరుకోవడం ఏమంటే ఈ సదవకాశాన్ని డోన్ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణగిరి, రాచర్ల, ప్యాపిలి, వెల్దుర్తి మరి జలదుర్గము ఈ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ లో ఉన్న కక్షిదారులు అయితేనేమి, సివిల్ తగాదాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సివిల్ కేసు కూడా కాంపౌండబుల్ చేసుకోవచ్చు, రాజీ కుదుర్చుకోవచ్చు. ఆవిరకు 2 నెలలకు ఒకసారి ఈ మెగా లోక్ అదాలత్, జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారు. ఇది స్టేట్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో మాకు అందినటువంటి ఆదేశాల మేరకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ కోర్టులు అయితేనేమి, సివిల్ కోర్టులు అయితేనేమి అన్ని కూడా ఈ కేసులను లిటిగేషన్ ని పూర్తిగా పరిష్కారం చేస్తాము. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు పోలీస్ వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎన్ని కేసులు డిస్పోజల్ అవుతుంది, ఇంకా కూడా ప్రజల్ని చైతన్యపరిచి కక్షిదారులతో మాట్లాడి వాళ్ళకున్నటువంటి కేసుల్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోమని, వాళ్ళకు ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ 1 అవర్ కేటాయించి వాళ్ళతో మాట్లాడమని పోలీస్ వాళ్ళకు చెప్పడం జరిగింది. అదే విధంగా ఎక్సైజ్ కేసుల్లో కూడా వాళ్ళ హైయర్ అథారిటీ ఇచ్చేటువంటి ఆదేశాలను అనుగుణంగా 10 లీటర్లు లోపల ఉండేటువంటి కేసులు కూడా కాంపౌండ్ చేసుకొని వాటికి ఫైన్ అమౌంట్ చెల్లించి ఆ కేసుల నుంచి కూడా పూర్తిగా విముక్తి కాగలరు. అంతేకాకుండా ఇప్పుడు కొద్దిసేపు తర్వాత అడ్వకేట్స్ తో కూడా సమావేశం చేస్తాము. వాళ్ళు కూడా కక్షిదారుల సమక్షంలో వాళ్ళకు రావాల్సిన ఫీజులు ఏమైనా ఉంటే తీసుకొని వాళ్ళని కన్సల్ట్ అయ్యి సామరస్యంగా ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ఎవ్రీడే కూడా ఒక బ్రీఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఆ రోజు ఏం కేసులు డిస్పోజల్ చేశాము, ఇంకా కూడా ప్రజలని దాకా ఇది ఏ విధంగా చేరాలి, త్రూ ప్రింట్ వయా పత్రికలు వీటి ద్వారా మాత్రమే ప్రజలు చేర్చుకోగలరు. అదేవిధంగా పత్రికాముఖంగా కూడా ప్రకటనలు కూడా ప్రతిరోజు కూడా జారీ చేస్తాము. ఇవన్నీ కూడా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ డోన్ వారి సమక్షంలో జరుగుతుంది. ఇక్కడ సివిల్ జడ్జెస్ కూడా ఉన్నారు. ప్రతి కోర్టులోనూ వాళ్ళ కేసులు వాళ్ళ ద్వారా పరిష్కారం చేస్తుంది. ఎవరు ఉన్నటువంటి కక్షిదారులందరూ కూడా డిసెంబర్ 14గా జరిగే ఈ మెగా లోక్ అదాలత్ లో జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఇందాక గౌరవనీయులైన సీనియర్ సివిల్ జడ్జి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ డోన్ చైర్మన్ తంగమణి మేడం గారు చెప్పినట్లు వచ్చే నెల 14వ తారీఖున మెగా లోక్ అదాలత్
ఈ డోన్ కోర్ట్ ప్రెమిసెస్లో నిర్వహించబడుతుంది. ఈ డోన్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ప్రజలు వాళ్ళకున్న సమస్యల్ని, కోర్టులో వాళ్ళకున్న సమస్యల్ని, పెండింగ్ కేసుల్ని రాజీ మార్గం ద్వారా పరస్పర అంగీకారంతో అన్ని మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని కోరుతున్నాము. పాత్రికేయ మిత్రులందరికీ, విలేకరు మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున విన్నపం ఏంటంటే మీ ద్వారా ప్రజలందరికీ ఫలానా తేదీన మెగా లోక్ అదాలత్ జరుగుతోంది, దానివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని ప్రజల్లోకి మాకంటే మీరే బాగా తీసుకెళ్ళగలుగుతారు. సో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ డోన్ తరఫున, మేడం గారి తరఫున, నా తరఫున, ఏడిఎం గారి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రజల్లోకి ఈ లోక్ అదాలత్ గురించి బాగా పబ్లిసిటీ తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుతున్నాను. అలాగే డోన్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా, అందరు కక్షిదారులు, వాళ్ళకున్న కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, ఇంతకుముందు మేడం గారు చెప్పినట్లు టెలిఫోన్ కేసెస్ కానీ, ఎలక్ట్రిసిటీ బకాయిలు కానీ, ఇలాంటి ఏం కేసు, మున్సిపాలిటీలో ఏదైనా ఉన్న బకాయిలు కానీ, ఇలాంటి ఏ కేసులు అయినా సరే బ్యాంకుల్లో ఏదన్నా ఉన్న అప్పు తీసుకొని చెల్లించకుండా, ఇంకా ఎన్పిఎల్ కాకుండా వన్ టైం సెటిల్మెంట్ కింద కూడా మ్యాటర్ సెటిల్ చేసుకొని మీ కేసులు తీసేసుకోవచ్చు. సో మీరు ఆ లోన్ నుంచి, ఆ బాకీల నుంచి విముక్తులు కావచ్చు. సో ఈ లోక్ అదాలత్ అనేది చాలా మంచి అవకాశము అలాంటి సెటిల్మెంట్ చేసుకోవడానికి. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే డోన్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ మీకున్న కోర్టులో ఉన్న ఏ సమస్యలైనా సరే, పెండింగ్ కేసులు అయినా సరే, లోక్ అదాలత్ రోజున కోర్టుకు రాండి. రాజీ మార్గం ద్వారా పరస్పర అంగీకారంతో మీ మ్యాటర్స్ అన్ని సెటిల్ చేసుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. డిసెంబర్ 14 వచ్చే నెల డిసెంబర్ 14వ తారీఖున జరుగుతుందండి లోక్ అదాలత్, ఇదే కోర్ట్ ప్రెమిసెస్ లో. అలాగే సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ప్రెమిసెస్ లో, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఉన్న మ్యాటర్స్ కూడా మేడం గారి ఆధ్వర్యంలో అవి కూడా సాల్వ్ చేయబడతాయి. ఇక్కడ ఈ ప్రెమిసెస్ లో వచ్చి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, ఈ కేసుల్లో ఉన్న, అంటే ఈ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఉన్న సివిల్ తగాదాలు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఉన్న క్రిమినల్ తగాదాలు, అవన్నీ కూడా ఇక్కడ సెటిల్ చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నామండి. థ్యాంక్ యూ.